హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా, ధనియా పౌడర్, వాటర్, ఆనియన్, చిల్లీ పౌడర్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, వాము, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే వాముని కూడా యాడ్ చేసుకుందాం. వామును యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. పిండిని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు పీటను పెట్టుకొని కొంచెం పిండిని యాడ్ చేసుకొని మనం చేసుకున్న బాల్ని చపాతీ లాగా తాల్చుకోవాలి. పల్చగా మంచిగా తాల్చుకోవాలి. ఇలానే అన్నిటినీ తాల్చుకొని ఒక ప్లేట్లో సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పెనంని పెట్టి పెనం హీట్ అయ్యాక చేసుకున్న చపాతీస్ని పెనం పైన యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కాలేటట్టు కొంచెం చూసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా అలా లైట్గా కాల్చుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. అలానే మిగతావి కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న చపాతీస్ని బాక్స్ షేప్లో కట్ చేసుకుందాం. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని ఇలా పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, మసాలా, కారం అన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న పీసెస్ని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మనం తయారు చేసుకున్న పేస్ట్ని అప్లై చేసి ఇందులో మనం చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ ఫోల్డ్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న సమోసాస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాలేటట్టు చూసుకోవాలి. మా ఇంట్లో అయితే సమోసా అంటే చాలా ఇష్టం. ఈవినింగ్ మేము ఇప్పుడు చేసుకుంటూనే ఉంటాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. అందులోనే 2 చిల్లీస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం.
సమోసాస్ అంటే చిల్లీసే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.